సొమ్ము కొరగా తేగ చేసిన టీఆర్ఎస్ పార్టీకి దానికి వ్యత్యాసం ఎంత ఉంటుందో మీ అందరికీ తెలుసు. ఈ ఉత్తుత లెక్కలే అవి ఇప్పుడు ఈ చూడని ముఖాలకు మరి ఈరోజు మాట్లాడతారంటే చాలా తప్పు. రైతులకు ఖచ్చితంగా రుణమాఫీ అవుతుంది. నా కుటుంబంలో నాకు 4 పేర్లు, నాకు 3 కొడుకులు ఉన్నారు, 3 పాస్బుక్లు ఉన్నాయి, వచ్చినాయి. నాకు రాలేదు, మా భార్యకు ఉన్నది కాబట్టి మాకు 3 లక్షలు ఉన్నది. అయితే రేషన్ కార్డు ప్రాబ్లంలో ఏమైందంటే ఆమె పేరు మీద రేషన్ కార్డు ఉంది, నా పేరు మీద లోన్ ఉంది. దాన్ని తీసుకుపోయి అక్కడ ఇస్తే చేస్తామన్నారు. అంటే ప్రజలను మభ్యపెట్టి కేటీఆర్ గారు ఏం మాట్లాడుతారు, ఊళ్ళలోకి పోతే కాంగ్రెస్ వాళ్ళకు ఉందన్నారు. బ్యాంకు తప్ప మన తప్ప అని చూడకుండా, ఇంత ఆలోచన లేకుండా టీఆర్ఎస్ పార్టీ మాట్లాడుతుందంటే ఇంతకంటే చెప్పాల్సిన అవసరం లేదు. నీచమైన బుద్ధి. మరి ఇవాళ మహబూబాద్లో కూడా ఒక ఎమ్మెల్సీగా ఉండి, ఒక పద్ధతిగా ఉండి, ఒక నాయకుడిగా మరి ఒక 20 సంవత్సరాలు అన్ని పార్టీలలో పనిచేసుకుంటూ వచ్చి ఈరోజు మరి మన తోటి సోదరులు అనకుండా కూడా నువ్వు మాట్లాడటం అంటే సరైనది కాదు. అది దానికి ప్రజలే బుద్ధి చెప్తారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి టీఆర్ఎస్ పార్టీకి ఆకాశానికి బుదేయకున్నంత వ్యత్యాసం ఉంది. టీఆర్ఎస్ పార్టీకి ఇప్పటికైనా మహబూబాదుల కాంగ్రెస్ పార్టీ తలుచుకుంటే మహబూబాద్లో చేసిన పాపాలను బయటికి తీస్తే వీళ్ళ మూతల నోరుకి మొత్తం పుట్టి కట్టిన అవుతుంది. దయచేసి ఎమ్మెల్యే గారు, జిల్లా పార్టీ నాయకులు కాక చొరవ తీసుకొని కాక వాళ్ళ మీద మిమ్మల్ని ఓట్లు చూసి వేసింది కూడా ప్రజలు ఇంతే. ఈ అన్యాయాలను ఆపాలనే ఉద్దేశం మీదనే మనకు గవర్నమెంట్ వచ్చింది. కాబట్టి ఈ అన్యాయాలను అరికట్టకపోతే వీళ్ళు ఇట్లనే లెంకలెత్తారు, మనల్ని ఇట్లే ఇబ్బంది పెడతారు. కాబట్టి మన అందరం కూడా ఎప్పటికప్పుడు రియాక్ట్ అయ్యి మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నాయకులు కూడా మరి పదవులు తీసుకుంటారు. కానీ మరి పదవులు తీసుకొని ఆ పదవులు కూడా న్యాయం చేయలేకపోతే మరి వేస్ట్. మరి పదవి ఉన్న వ్యక్తి మండలాలలో కానీ, కాన్స్టిట్యూషన్లలో కానీ, జిల్లాలలో కానీ ఎప్పటికప్పుడు టీఆర్ఎస్ పార్టీ మాట్లాడిన దానికి కౌంటర్ వేయాలి. ఎందుకంటే వాళ్ళు చేసిన తప్పులు ఉన్నాయి కాబట్టి మనం వేయాలి. తప్పులు లేదు కాదు, తప్పులు చేసింది వాళ్ళు.